రాహుల్ గాంధీ నివాసంలో కాంగ్రెస్ ఎంపీల అత్యవసర సమావేశం. నీట్ పేపర్ లీకేజీ అంశంలో తదుపరి కార్యాచరణపై చర్చ. విద్యార్థుల నిరసనలు, తాజా పరిణామాల మీద చర్చ. రాహుల్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు. భవిష్యత్తులో థర్మల్ పవర్ కు డిమాండ్ తగ్గితే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ ను దక్కించుకునేందుకు పోటీ పడాలి. సింగరేణి ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం భట్టి కీలక సూచనలు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు రిమాండ్. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. గ్లోబరీనా నాదైతే రేవంత్ సర్కార్ ఎందుకు ఒప్పందం చేసుకుంది? ముఖ్యమంత్రికి డిఫమేషన్ నోటీస్ పంపానన్న కేటీఆర్. సమాధానం ఇవ్వకుంటే న్యాయపరంగా ఎదుర్కొంటానని వెల్లడి. లై డిటెక్టర్ టెస్టుకు వచ్చేందుకు రెడీనా అంటూ సవాల్. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసే వాళ్లంతా ఎవరు? ధర్నా చేసే వాళ్లలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు ఉన్నారా? అడ్మిషన్ ప్రక్రియ ముందుకు వెళ్తుంటే ఇప్పుడు ధర్నాలేంటన్న రఘునందన్ రావు. నీట్ పేపర్ను కొంతమంది దొంగతనం చేశారంటూ ఆరోపణ. విజయవాడలో ఆగస్టు 9న వైసీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన సభ. బీసీల ఐక్యత చాటే విధంగా సభ నిర్వహిస్తామన్న జోగి రమేష్. జగన్ నాయకత్వంలో బలహీన వర్గాలు నడవాల్సిన అవసరం ఉందని పిలుపు. కూటమి ప్రభుత్వం కూలిపోయే రోజు దగ్గరలోనే ఉందని కామెంట్.